నాకు స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, బట్ ఆపర్చునిటీస్ ఎందుకు రావడం లేదు అని అనుకుంటున్నారా? నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. సో మనకి మిస్ అమ్మ అనగానే ఏం గుర్తొస్తుందండి? శారీస్ గుర్తొస్తాయి. అండ్ పీకేపీ హోమ్స్ అనగానే ఫర్నిచర్ గుర్తొస్తుంది. ఏజియో అంటే ఫ్యాషన్, నైకా అంటే బ్యూటీ ప్రొడక్ట్స్. ఇలా రకరకాలు మనము ఒక పేరు, ఒక బ్రాండ్ పిలవగానే మనకి వాళ్ళు ఒకటి మైండ్ లో ఫిక్స్ చేసేసారు. దట్ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ బ్రాండింగ్ అనమాట. రైట్? మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే, మీరు కంటెంట్ క్రియేట్ చేయకపోతే మనకున్న నాలెడ్జ్ అనేది వేస్ట్ అయిపోతుంది. రైట్? ఒక ఏఐ అంటే సమ్ నేమ్ గుర్తు రావాలి, ఓకే, సేల్స్ అంటే ఒక నేమ్ గుర్తు రావాలి. ఇలాగా మీరు ఏ ఫీల్డ్ లో ఎక్స్పర్టైజ్ అవుదాం అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ లో మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తేనే మీకు ఒక వాల్యూ ఉంటుంది. అండ్ పీపుల్ ఆ బ్రాండ్ నేమ్ లేదంటే మీ నేమ్ వెనకాలని ఐడెంటిఫై చేస్తారు. డిజిటల్ బిజినెస్ కోచ్ సురేఖ, లేదు స్కార్బీ సిఇఓ సురేఖ అని నాకు ఒక బ్రాండ్ అయితే నేను క్రియేట్ చేసుకున్నా. మరి జనాలు మిమ్మల్ని ఫ్యూచర్ లో ఏమనాలి అనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ చేయండి.